శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఎంత పనికైనా సరే చాలినవాడు దేవుడు, ఆయన శక్తి నాకు తెలుసు అన్నాడు. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే అనుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి పోతాడు. ఆ పని చేయకుండా బైబిల్ తీసుకొని మనం ఒట్టిగా తిరిగితే ప్రయోజనం ఉంది? అది కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఎరిగి ఉండాలండి. మీరు ఎలా ఎరుగుంటారో అంతే దొరికింది మీకు. దేవుడు బలవంతుడే, కానీ ఆయన ఏ పరిధిలో నువ్వు ఎరిగి ఉంటావో, ఏ అంచనాలతో ఆయన విషయంలో ఉంటావో అంతే లభించింది. సముద్రము ఆయన కాళ్ళ కింద ఉంది, నీళ్ల మీద నడుస్తున్నాడు. అబ్బా నా దేవుడు నా ప్రభువా, నేను కూడా నడుస్తా అన్నాడు. నడువయ్యా అన్నాడు, నడిచాడు. కొంచెం నడిచిన తర్వాత అలా గాలి అలం లేపినప్పుడు భయమ్మో ఇంతలో గాలి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రభు కంటే గాలి గొప్పది అనుకున్నాడు, టాపీమని మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు ఇప్పుడు గాలో గాలో అనలా, ప్రభువా చేయిచ్చి లేపాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డు? ఇంతవరకు నడిపించిన నా శక్తి నన్ను చేరిన దాకా నడిపించదని ఎందుకు అనుకున్నావు? నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. నా దగ్గర శక్తిహీనత లేదు నా కుమారుడా. నీవు నన్ను ఎలా ఎరిగి ఉన్నావో అలానే రిజల్ట్ ఉంటుంది. లోపం ఏదైనా ఉంటే నీలో ఉంటుంది, నాలో లేదు. ఈ మధ్యాహ్నం వేళ ఈ చివరి కూటంలో మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి. దేవుణ్ణి ఎలా ఎరుగున్నారు? కొన్నిటికే దేవుడా? సజీవులకే దేవుడా? మృతులకు దేవుడు కాదా? ఆయన మృతులకు కూడా సజీవులకు దేవుడు. లోయలలో దేవుడు, కొండలలో జ్వరము జగ్గు జలుబు వీటికి కాదు. మానవ జాతిని పీడిస్తున్న సకల బలహీనతలకు ఆయన దేవుడే. ప్రతి వ్యాధిని అనుంది లేఖనంలో, ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు. ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచూ సంచరించెను. కొంతమంది వస్తారు, గట్టి ప్రయోగం జరిగింది అన్నయ్య నా మీద. ఏం ప్రయోగం? గట్టి ప్రయోగం జరిగిందంట. మంచి పనోడు అంట, మామూలు మాంత్రికుడు కాదంట, బ్లాక్ మ్యాజిక్ అంట, టాటా మ్యాజిక్ లాగా బ్లాక్ మ్యాజిక్. అస్సలు ఏం చేశారు నా మీద? చేస్తే మరి నీకు తోడై ఉన్నాడు అంటే అదేందో ఏదో శక్తి అంట అన్నయ్య. ఆ శక్తిని వదిలాడంట అసలు నా మీదకి. అంటే నాకు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆ శక్తి యేసు ప్రభుని మించిన శక్తి అని నేను కూడా వాయమ్మ అంతలా శక్తి, అట్టయితే కట్టమే అని నేను అనాలని. నేనంటే నిజంగా పోతాడు అడ్రస్ లేకుండా. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? సమస్త శక్తుల మీద అధికారము గలవాడాయన అని రాస్తుంది. నువ్వు ఏ మంత్రగాడి గురించి చెబుతావు, ఏ మాంత్రికుల శక్తి గురించి చెబుతావో, ఏ తాంత్రిక శక్తుల గురించి చెబుతావు, దేని గురించి చెబుతావు, వాటన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. ఆయన పేరే ఉన్నవాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు. మళ్ళీ మొదలెత్తడం ఎందుకులే, పైన ఉన్నాడు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. పాడదాం. కొనియాడతగినది క్రీస్తు నామము, యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము, యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. స్తోత్రం. నిన్ను పీడించే జబ్బుకు ఒక పేరు ఉంటుందిగా, నిన్ను ఏడిపించే పై అధికారికి ఒక పేరు ఉంటుందిగా, నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు ఒక పేరు ఉంటుందిగా.
అన్ని పేర్లకు పైనున్న పేరట యేసయ్య పేరు. అది దేవుని వాక్యం. అంటే అన్న పెద్ద శక్తి అన్న. ఆహా, ఏ శక్తి నాయన? అదేదో శక్తి, మహాశక్తి అంట. యేసయ్యను కూడా మించిపోయే శక్తి. సృష్టికర్తే ఆయన, ఆయన్ని మించి శక్తి ఆయన ఎట్ట చేస్తాడు నాకు అర్థం కాలేదు. సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి, సమస్తము ఆయనకు సేవ చేస్తున్నాయి అని ఉంది కీర్తనల్లో. అర్థమైందా? మంత్రగాళ్ళకి భయపడదామా? మాంత్రికులకు భయపడదామా? నేను చెప్పిపోయాడు పెద్ద ఆయన, ఇట్లాంటి ప్రయోగాలు చేసి ఏమన్నా సామాన్ని ఇంటి ముందుకు వేస్తే శుభ్రంగా వండుకొని తిను. నిజంగా డౌటే లేదు. ఏ సునామాల్లో మైండ్ పోవాలి అవతలోడికి. శుభ్రంగా నిమ్మకాయలు ఎండుమిరకాయలు అయితే మొత్తం కలిపి పులిహార చేసుకున్నారంట వాళ్ళు. జోక్ కాదు, నిజంగా. శక్తుల మీదకి, దయ్యాలన్నిటి మీదకి నంబర్ 1లో ఉన్నవాడు సైతాన్. అయితే ఆ సైతానికే పడు రాలుగొట్టినోడు యేసయ్య. అన్నిటి మీద పైన ఉన్నాడు సైతాన్ గాడైతే వాడిని తన్నినోడు యేసయ్య. ఇప్పుడు ఇంకా వాడిని మించింది ఏముంది? వాడి పని అయిపోయింది. కాబట్టి బిడ్డలారా, ఏదో మాటలంటే మాటలుగా, నిజంగా హృదయంలో ఉండాలి ఆ విశ్వాసం. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు.